అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ఏపీలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఇటీవల తుఫాను ప్రభావం నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోకముందే వర్షాలు మళ్లీ కురుస్తూ ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సంస్థ వివరాల ప్రకారం రేపటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారు తగిన జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. మత్స్యకారులు వేట కోసం వెళ్లే అవకాశం వెంటనే వెళ్లాలని, లేని పక్షంలో చేపల వాటా వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కురిస్తే వాకులు వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఈ నెల 22 అంటే 22 అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే 24 వాయుగుండంగా మారుతుందని, 26 తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం కూడా జరిగింది. 26వ తేదీ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా దీని ప్రభావం వల్ల ఉపరితల ఆవర్తనం ఆవరించిందని, దీని ప్రభావం కారణంగా శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈ నెల 24వ తేదీ కల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. తదుపరి 48 గంటల పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానుందని చెప్పేసి కూడా భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫానుకు ఆల్రెడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా సూచించింది. అయితే ప్రస్తుతం రైతులు ఇదంతా కూడా పంట దశలో రైతులు పొలాలన్నీ కూడా కోత దశకు వచ్చినాయి. ప్లస్ అదే కాకుండా అంత కొన్ని అయితే కనుక పూర్తిగా పక్క మీద ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ దశలో ఇప్పుడు వర్షాలు పడితే కనుక రైతులు తీవ్రంగా నష్టపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉన్న నేపథ్యం ఉంది. అయితే రైతులు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వాళ్ళు కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి, పత్తి రైతులు ఈ తుఫాను కారణంగా చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా మనకు తెలుస్తా ఉంది. అదే కాక లోతట్టు ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంతేకాక మత్స్యకారులు ఎవరైతే సముద్రంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్న నేపథ్యం అయితే చోటు చేసుకుంది. కోస్తా, రాయలసీమ మొత్తం మీద వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 28వ రోజు దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని రాయలసీమ జిల్లాల్లో, 29వ తారీఖు నెల్లూరు నుంచి కృష్ణా జిల్లాలో, రాయలసీమ జిల్లాలో అలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తుంది. ఇష్ట వాతావరణ నిపుణులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఉత్తరాఖండ్లో చలిగాలుల ప్రభావం, ఇంకా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. తుఫాను కారణంగా కాకినాడ నుంచి మచిలీపట్నం వరకు తీరం, ఈ తుఫాను కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మానస. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు.